శ్రీ గురుభ్యో నమ. హరి ఓం. శ్రీ మాణిక్యాంబా సమేత భీమేశ్వర స్వామినే నమ. మనం ఇప్పుడు చెప్పుకునేటువంటి అంశం ఏమిటి అంటే అండి, మన భీమఖండంలో గల నక్షత్రపాద దేవాలయాలు. మనకి భీమఖండంలో ఎన్ని ఉన్నాయి అంటే 27 నక్షత్రాలు. ఒక్కో నక్షత్రానికి 4 పాదాలు చొప్పున చూసుకుంటే మొత్తం 108 నక్షత్ర పాదలింగాలు అయితే మనకి చక్కగా భీమఖండంలో మాత్రమే ఉన్నాయి. ఇవి ప్రపంచంలో ఎక్కడా లేదు. ఇప్పుడు చూసేటువంటి నక్షత్ర దేవాలయం ఏమిటి అంటే అండి, శ్రవణ నక్షత్రం. శ్రవణ నక్షత్రం 1వ పాదం. ఈ 1వ పాదం మనకి ఎక్కడుంది అనేది ఇప్పుడు ఏమిటి దీని విశేషం అనేటువంటిది మనం తెలుసుకునే ప్రయత్నం అయితే చేద్దామండి. ఈ శ్రవణ నక్షత్రం 1వ పాదం వానపల్లి. అంటే మనకి ఇదంతా కోనసీమ జిల్లాలోకే వస్తుంది. వానపల్లి మనం ఇక్కడ పల్లాలమ్మ అనేటువంటి గ్రామదేవత కూడా చాలా ఫేమస్గా ఉంటుంది. అందువల్ల సాధారణంగా వానపల్లి తెలుస్తూ ఉంటుంది అందరికీ కూడా. ఈ వానపల్లిలో ఊరు స్టార్టింగ్లోనే మనకి ఓ వంతెన ఒకటి తగులుతుంది. ఆ వంతెన కిందనే ఉంటుందన్నమాట. కొంచెం వంతెన దిగువలో మనకి ఈ యొక్క స్వామివారు అయితే దర్శనమిస్తారు. ఉమా వైద్య శంకర స్వామివారు. ఈ యొక్క స్వామివారికి ఎవరైతే దర్శనం చేసుకుంటారో, శ్రవణ నక్షత్రం అంటే మకర రాశిలోకి వస్తుంది 4 పాదాలు కూడా. అందువల్ల మకర రాశి జాతకులు కానీ, శ్రవణ నక్షత్ర 1వ పాద జాతకులు కానీ ఈ యొక్క లింగాన్ని తప్పకుండా దర్శనం చేసుకోవాలి స్వామివారిని. ఎందువల్లంటే చాలా ప్రశాంతంగా ఉంది. ఈ దేవాలయం అయితే చాలా అందంగా ఆహ్లాదకరమైనటువంటి వాతావరణంలో గోదావరి తీరంలో అయితే ఉందండి. మరి అందరూ కూడా భక్తి శ్రద్ధలతో నమస్కారం చేసుకోండి. ఈ స్వామివారిని ఎవరైతే భక్తి శ్రద్ధలతో మరి అర్చన కానీ అభిషేకం కానీ చేసుకుంటారో వారికి సంపూర్ణమైనటువంటి ఆరోగ్యం కలుగుతుంది. ఆరోగ్యం అంటే సాధారణంగా ఏంటంటే చాలామంది దీర్ఘకాలికంగా వ్యాధులతోనూ రోగాలతో బాధపడేవారు ఉంటారు చూడండి. వాళ్ళు ఒక్కసారి భక్తి శ్రద్ధలతో ఇక్కడ 3 ప్రదక్షిణాలు చేసి స్వామిని అభిషేకం చేసుకున్నట్లయితే వారికి దీర్ఘకాలమైనటువంటి ఇది వ్యాధులన్నీ కూడా నివారింపబడి శరీరం అంతా ఆరోగ్యంగా సంపూర్ణంగా ఉంటుంది అని చెప్పబడుతోందండి. మరి అటువంటి ఈ యొక్క వైద్య శంకర స్వామి వారిన చూసి నమస్కారం చేసుకోండి. ఈ ఊరికి ఎలా వెళ్ళాలి అంటే అండి, మనం అమలాపురం నుంచి అయితే వెళ్ళొచ్చు. లేకపోతే కనుక మనం భీమఖండాన్ని పురస్కరించుకుని చెప్తున్నాం కాబట్టి కోటిపల్లి మనం దాటిన వెంటనే మనకి రైట్ సైడ్ అంటే ముక్తేశ్వరం కూడా వెళ్ళక్కర్లేకుండానే మనకి కుడి చేతు భాగాన్ని ఒక మనకి రూట్ అయితే కనిపిస్తుందండి. ఆ 4 రోడ్ల జంక్షను. అక్కడ నుంచి వానపల్లి అంటే ఎవరైనా చెప్తారు. ఆ వానపల్లి సుమారు ఇక్కడ నుంచి మనకి గోదావరి గట్టు మీద ఉంటుంది వెళ్ళిపోవడం అయితేను రోడ్డు. అలా వెళ్ళిపోతూ ఉండగా మనకి ఇంచుమించు ఒక 10 కిలోమీటర్లు అలా వెళ్ళినట్లయితే మనం వానపల్లి సులువుగా అయితే చేరుకోవచ్చు. ఈ మార్గాన్ని మనకి బండి ఉంటే చాలా సుఖంగా వెళ్తాం. ఆటో కట్టించుకున్నా వెళ్ళొచ్చు. మరి ఇక్కడి నుంచి తిరిగేటువంటి బస్సులు అయితే తక్కువగా ఉంటాయి ఈ రూట్లోనూ. అందువల్ల మనం ఏదైనా వెహికల్ అయితే ఏర్పాటు చేసుకుని వెళ్ళాలి. వెళ్ళినట్లయితే మనకి చాలా మనం సులువుగా అయితే చేరుకోగలం. మరి ఈ స్వామివారిని ఎవరైతే దర్శనం చేసుకుంటారో వారందరికీ కూడా సంపూర్ణమైనటువంటి ఆరోగ్యం కలుగుతుంది. నందీశ్వరుడికి నమస్కారం చేసుకోండి. ఇది అంతేకాకుండా అండి చాలా పురాతనమైనటువంటి లింగం. ఇది మానవాళి కాదు ప్రతిష్ఠ, అందులో కూడా ఋషులు చేసినటువంటి ప్రతిష్ఠ. ఈ ఆలయం మళ్ళీ పునర్నిర్మాణం కూడా మరి ఈ కాలంది కాదండి. లింగం అది కూడా ఎప్పుడో ఋషులు దేవతలు అందరూ కూడా ప్రతిష్ఠ చేసినట్టుగా చెప్పబడుతోంది. మరి సంపూర్ణమైనటువంటి ఆరోగ్యం అయితే కలుగుతుంది. నమస్కారం చేసుకోండి అందరూ కూడా. విశ్వేశ్వరాయ మహాదేవాయ త్రయంబకాయ త్రిపురాంతకాయ త్రికాగ్నికాలాయ కాలాగ్నిరుద్రాయ నీలకంఠాయ మృత్యుంజయాయ సర్వేశ్వరాయ సదాశివాయ శ్రీమన్మహాదేవాయ నమః. వైద్యనాథాయ నమః. ప్రార్థన నమస్కారం సమర్పయామి. ఈ జాతకులందరూ కూడా శ్రవణ నక్షత్రానికి అధిష్టాన దేవత ఎవరండి? విష్ణుమూర్తి. ఈ యొక్క విష్ణువుని ఆరాధన చెయ్యాలి. అలాగే ఓం మహావిష్ణవే నమః, ఓం నమః శివాయ అనుకుంటూ నమస్కారం చేసుకుని స్వామివారిని వీలుంటే తప్పకుండా దర్శనం చేసుకోండి. మరి వీలు లేని వారు ఎవరైనా ఉంటే కుదిరిన వాళ్ళు కూడా స్వామిని మన వీడియోలో చూసి తప్పకుండా దర్శనం చేసుకోండి. అలాగే మరి అమ్మవారు కూడా ఉమాదేవి, ఉమా వైద్య శంకర స్వామివారు. తప్పకుండా అమ్మవారిని, అయ్యవారిని, నందీశ్వరుని కూడా నమస్కారం చేసుకుని తరించగలరు. మన ఛానల్ ఎవరైనా సబ్స్క్రైబ్ చేయకపోతే సబ్స్క్రైబ్ చేయండి. ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి, కామెంట్ చేయండి. హరి ఓం తత్సత్.